చూడు, మహాగురువు ద్రోణులు వేంచేస్తున్నారు. గురు ద్రోణాచార్యులకు తమ ప్రియ శిష్యులకున్న విశిష్టత, గౌరవం చూడాలని వచ్చారు. ఇక్కడ గౌరవానికున్న మరో రూపం చూస్తారు. అలాంటిది లోకంలో ఎప్పుడు ఎవ్వరు చూసే ఉండరు. సమ్రాట్టుకు అభినందనలు. వద్దు గురుదేవా, గురువు ప్రణామాన్ని అందుకునే అర్హత శిష్యునికి లేదు. నదీ ప్రవాహం దాని జన్మస్థానాన్ని మరవకూడదు కదా. ఇంతటి సాఫల్యాన్ని పొందినప్పటికీ నీ మనసులో అహంకారం జనించలేదు పుత్ర. ఈ విషయంలో నేను ప్రసన్నుడనైనాను. కానీ ఒక్క విషయం స్మృతిలో ఉంచుకో. సఫలుడైన వ్యక్తి సుగుణాల వల్ల లోకుల ఈర్ష్య తగ్గిపోతుందనుకోకు, పెరుగుతుంది. జరాసంధుని పట్ల లోకుల ఈర్ష్య తక్కువే, కానీ నీ పట్ల లోకుల ఈర్ష్య బహు అధికము.